విజయ్ గారు, మనం చూసాం బీఆర్ఎస్ 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానంలో కేసీఆర్ గారి సారథ్యంలో సింగరేణికి సంబంధించిన కార్మికులందరినీ కూడా కడుపులో పెట్టి చూసుకున్న సందర్భాన్ని మనం చూసాం. అనేక చారిత్రాత్మకమైన నిర్ణయాలు అమలైన పరిస్థితి, దాదాపు 3-4 వేల అదనపు నిధులు ఉన్న పరిస్థితి అప్పుడు మనం చూసాం. ఇప్పుడు ఏకంగా ప్రతి నెల కూడా దాదాపు 3,000 కోట్ల రూపాయలు అప్పులు చేసే పరిస్థితికి సింగరేణి ఈ 2 ఏళ్ల కాలంలో పడిపోయిందనే పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. ఓవైపు వరుస కుంభకోణాలకు సంబంధించిన వ్యవహారం, మరోవైపు తెలంగాణ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతున్న ఈ మొత్తం పరిణామాలపై కార్మిక లోకంలో ప్రధానంగా ఎలాంటి ఆందోళన వ్యక్తమవుతుందంటే ఏం చెప్తారు? గతంలో 10 ఏళ్ల పరిస్థితిని, ఈ 2 ఏళ్లలో పడిపోయిన దయనీయ స్థితిని ఎట్లా మనం అంచనా వేయాల్సిన అవసరం ఉంది? గత సింగరేణి కార్మికులకు సంబంధించి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు లాభాల వాటాను ప్రకటించి, ఆ ప్రకటించిన లాభాల వాటాను కార్మికులకు అందరికీ పంచి ఇచ్చేవాళ్ళు. దాన్ని సింగరేణి అభివృద్ధి కోసం అని కొన్ని అందులో వచ్చిన డబ్బులను వాళ్ళు అంతకుముందు ఆపేవాళ్ళు కాదన్నమాట. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారంటే, మొత్తము సింగరేణిలో వచ్చిన లాభాలు 500 కోట్లు ఉన్నాయనుకోండి, అప్పుడు 150 కోట్లు దానిలో సింగరేణి అభివృద్ధి కోసం అని చెప్పి మళ్ళీ పక్కన పెట్టి 350 కోట్లు మాత్రమే లాభాలు వచ్చినాయి అని చెప్పి దానిలో మాత్రమే మీకు 33%, 34%, 31% ఇస్తామని చెప్పి ప్రకటిస్తూ ఈ 2 సంవత్సరాలుగా సింగరేణి కార్మికులలో చాలా తీవ్రమైనటువంటి నిరసన, ఆగ్రహావేశాలు వచ్చినాయి. అంటే ఆ డబ్బులను ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఆ కార్మికులు కష్టంతో సంపాదించి లాభాలు తెచ్చిపెట్టినటువంటి వాటాను కంపెనీ అభివృద్ధి కోసం ఎందుకు తీసుకుంటుంది? కంపెనీకి వచ్చినటువంటి లాభాలలో కార్మికులకు ఇచ్చేది 30-35% వాటానే. మిగతా 70% తోటి సింగరేణిని అభివృద్ధి చేసుకోవచ్చు. కానీ సింగరేణి కార్మికులకు వచ్చిన లాభాలలోంచి కట్ చేసి డబ్బులను ఆపుకొని అభివృద్ధి కోసం పెడుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల పెద్ద మొత్తంలో సింగరేణి డబ్బులను మొత్తం ఈ తెలంగాణ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలకు వాడుకోవడం ద్వారా ఇవాళ ఈ ప్రభుత్వం తను నడుపుకుంటున్నట్టుగా చూపిస్తున్నది. ఇదంతా కూడా కార్మిక వర్గానికి ఇప్పుడప్పుడే అర్థమవుతున్నది. ఈ మన పైసలతోటి, గవర్నమెంట్ పైసలతో కాకుండా మన కష్టంతో వచ్చిన పైసలతోటి ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటే ఈ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని చెప్పుకుంటుంది. ఇది ఎంత దారుణము! మనకు రావాల్సిన లాభాలు రాకుండా, మనకి ఇవ్వకుండా సింగరేణి డెవలప్ చేస్తున్నామని చెప్పి ఆ డబ్బులను తీసుకొచ్చి గవర్నమెంట్ కార్యక్రమాలకు వాడుతున్నారు అనేది పెద్ద మొత్తంలో ఉంది. సిఎస్ఆర్ నిధుల కింద సింగరేణి కంపెనీ కొంత అభివృద్ధి కార్యక్రమాలకు, ఏవైతే నిర్వాసిత గ్రామాలు, చుట్టుపక్కల పారిశ్రామిక ప్రాంతం, పర్యావరణ పరిరక్షణ కోసం చేసే కార్యక్రమాలు గతంలో ఉండేటి, ఇప్పుడు ఉంటాయి, ఎప్పుడు ఉంటాయి. అవి కాకుండా లాభాల వాటాల్లోంచి కోత కోసి అభివృద్ధి కార్యక్రమాలకి పెట్టుకోవడము, కొన్ని నియోజకవర్గాలకు కేటాయించడం లాంటివి అన్ని కూడా ఇప్పుడు కొత్తగా ధోరణులు ఈ ప్రభుత్వం వచ్చినాక. తర్వాత ఇంకోటి ఏంటంటే, మొట్టమొదట ప్రభుత్వాలు ప్రత్యక్ష జోక్యం చాలా తక్కువగా ఉంటుందండి. సింగరేణి లిమిటెడ్ కంపెనీ, అందులో రాష్ట్ర ప్రభుత్వాన్ని 51 వాటా, కేంద్రానికి 49 వాటా ఉన్నప్పటికీ ప్రభుత్వాలు డైరెక్ట్ గా సింగరేణిలో జోక్యం చేసుకోవు. కార్మిక వర్గాలు, కార్మిక సంఘాలు, తర్వాత ఆఫీసర్స్ కలిసి దాన్ని చక్కగా నడుపుకుంటూ పోతున్నటువంటి సంస్థలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విపరీతమైనటువంటి రాజకీయ జోక్యాన్ని కూడా కార్మిక వర్గం వ్యతిరేకిస్తున్నది. ఇప్పుడు తీవ్రమైనటువంటి రాజకీయ జోక్యం ఉంది. అంతేకాకుండా ఇప్పుడు ఆఫీసర్స్ మొత్తం కూడా ఎమ్మెల్యేలు, స్థానికంగా ఉన్న వాళ్ళు చెప్పినట్టే వినే పరిస్థితి, అంతకన్నా మించిన వాళ్ళకి అవకాశం లేని స్థితిగతులు ఇవాళ సింగరేణిలో స్పష్టంగా వస్తున్నాయి. ఇలాంటి అనేక పరిణామాలు ఇవాళ సింగరేణిని దెబ్బతీసేటువంటి ప్రయత్నాలు వస్తున్నాయి. అంత 350 కోట్ల లాభాల్లో ఉండి బ్యాంకు బ్యాలెన్స్లుగా ఉన్నటువంటి సంస్థ ఇవాళ 50 కోట్ల రూపాయల నష్టాలకు వచ్చింది. బ్యాంక్ బ్యాలెన్స్లు తగ్గుతున్నాయి. తర్వాత కార్మికులకు పంచిచ్చే వాటాలో సింగరేణి కార్మికుల శ్రమను దోచుకునే ప్రయత్నం మొదలైంది. ఇవన్నీ కూడా కార్మిక వర్గంలో తీవ్రమైనటువంటి అసంతృప్తిలో నెడుతున్నాయి. దీనికి తోడుగా ఇప్పుడు ఈ యొక్క స్కాములు, టెండర్లలో గోల్మాల్ చేయడము, రకరకాల సింగరేణి సంపదను కొంత కాంట్రాక్టు అంటే ప్రభుత్వ రాజకీయ నాయకుల అనుయాయుల చేతిలోకి కట్టబెట్టడం లాంటి ప్రయత్నాలన్నీ ఇవాళ బహిరంగమైనవి. ఈ అన్ని పరిణామాలు కూడా సింగరేణి మీద
కొంతమంది కన్నుబడ్డది, దీన్ని దోచేయాలి అనేటువంటి ప్రయత్నం జరుగుతుంది అనేది పెద్ద మొత్తంలో కింద చర్చ జరుగుతుంది. మ్మ్. బీఆర్ఎస్ పార్టీ కూడా నిన్న ఏమన్నారు, గవర్నర్ గారికి వారు వినతి పత్రం ఇస్తూ ఏమన్నారంటే, ఒకవేళ వీళ్ళు చర్యలు తీసుకోకపోతే మ్మ్. మేము మళ్ళా సింగరేణి కార్మికుల దగ్గరికి పోతాం, ప్రజల దగ్గరికి పోతాము, వాళ్ళందరినీ కూడగట్టి ఈ దోపిడీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామన్నారు. అది తప్పకుండా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఇంత జరిగినప్పుడు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వెంటనే దీని మీద విచారణకి డిమాండ్ చేయాల్సిన అవసరం ఉండే. మ్మ్. వాళ్ళు కూడా ప్రతిపక్షమే కదా ఒక రకంగా. Yes. వాళ్ళే సిట్టింగ్ జడ్జి తోటో లేకపోతే సిబిఐ తోటో చేయాల్సి ఉండే. వాళ్ళు చేయకపోగా బీఆర్ఎస్ డిమాండ్ చేసినా కానీ ఇప్పటి వరకు అట్లాంటిది ఏమి చేయలేదు. మ్మ్. చేయకపోగా వాళ్ళు దీన్ని తాత్సారం చేసే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి తప్పకుండా ప్రజాక్షేత్రంలో జరుగుతున్నటువంటి తప్పులను ఎత్తి చూపడం ద్వారా అవినీతిని అడ్డుకోవడము, సింగరేణిని కాపాడుకోవడం లాంటి బాధ్యతలు తప్పకుండా ఉద్యమ పార్టీ అని చెప్పుకుంటున్నటువంటి బీఆర్ఎస్ మీద ఉంటది కనుక వాళ్ళు ఆ నిర్ణయం తీసుకున్నారు. రేపు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి కూడా వాళ్ళు ఈ పోరాటాలకు రూపకల్పన చేస్తారని అయితే నేను భావిస్తున్నా. ఎందుకంటే కేంద్రం నుంచి కానీ ఇతర నుంచి అంత తొందరగా స్పందన వచ్చే అవకాశం లేదు. కాబట్టి బీఆర్ఎస్ కున్న ఒకే ఒక మార్గం ప్రజా పోరాటం. మ్మ్. తప్పకుండా ప్రజా పోరాటాలు నిర్మించాల్సిన అవసరం ఉంటది. ఈ ఎన్ని రకాల అన్యాయాలు, దోపిడీ కార్మిక వర్గం గురవుతుందో కూడా తప్పకుండా చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంటది.